హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సెంటిమెంట్పై సెటిల్మెంట్లు ఎట్లా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు. అంటే పరకామణిలో జరిగిన దొంగతనం పైన ఎట్లా సెటిల్మెంట్లు చేస్తారు లోక్ అదాలత్లో అని చెప్పి ఒక వార్తని హైలైట్ చేస్తూ రాశారు ఆంధ్రజ్యోతి. దాంతోపాటు కింద తప్పుడు కేసులు కోర్టులో నిలబడవన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ తప్పుడు కేసులు? ఏవి తప్పుడు కేసులు? అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసో, మద్యం కేసో, అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసో, అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన కేసో, ఇవి మీ పైన మోపిన కేసులు. వీటిని ఒక్కొక్కటి కంప్లైనెంట్లతోనే విత్డ్రా చేయించుకుంటున్నారు. అంటే కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాట్లు. అవి కోర్టులో నిలబడకుండా లేవు. కోర్టులో నిలబడ్డాయి కేసులు. కోర్టు కొట్టేయలే. కోర్టు దీంట్లో ఆధారాలు లేవు, ఇది ఫేక్ కేసు అని కొట్టేస్తే నిలబడినట్టు. మీకు మీరే అధికారం ఉంది కాబట్టి కేసులు వెనక్కి తీసుకుంటుంటే ప్రజల నుంచి విమర్శలు వస్తుంటే తప్పుడు కేసులు ఉంటే నిలబడవన్నారు. వాస్తవమే, తప్పుడు కేసులు ఉంటే కోర్టులలో నిలబడవు. మరి ఆ తప్పుడు కేసే కదా కోర్టులో కొట్లాడవచ్చు కదా. ఎందుకు ఆదరాబాదరాగా హడావుడిగా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళను ఇంకొకళ్ళను తీసుకెళ్ళి జైల్లో పెట్టి బంధించి కేసును రిటర్న్ తీసుకునేటట్టు చేయాలి? అంత అవసరమే వచ్చింది? తప్పుడు కేసులే కదా అనేది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన్ని కొట్టారు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రానే మీరు ఈరోజు మీ పైన కంప్లైంట్ చేసిన ఆఫీసర్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు వెనక్కి దించుకున్నారు కేసులు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు మాట్లాడుకుంటున్నారు. దీనిపైన ఈరోజు ఈయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులని చెత్త పలుకులు పలికండి. తాడు బొంగరం లేని కేసు అట స్కిల్ డెవలప్మెంట్. నీకు నువ్వే జడ్జిమెంట్. ఇది నువ్వు జడ్జా? ఇప్పుడు తాడు బొంగరం లేని కేసు అని నువ్వు ఎట్లా అంటావు? తాడు బొంగరం నువ్వు చూసి వచ్చావు, ఉన్నదా లేదా? తాడు బొంగరం లేని కేసు అయితే, ఆధారాలు లేని కేసు అయితే, తప్పుడు కేసు అయితే, మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నట్టు తాడు బొంగరం లేకనో ఆధారాలు లేకపోతే మీరు సుప్రీంకోర్టు దాకా పోయారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. క్వాచ్ చేయండి, తప్పుడు కేసు అన్నారు. ఏ కోర్టు క్వాచ్ చేయలే. క్వాచ్ చేయకపోగా మీరు అన్నట్టు తాడు బొంగరం లేని కేసు అయితే మేజిస్ట్రేట్ అసలు రిమాండే చేయరు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రిమాండ్కే చేయరు, అక్కడే రిజెక్ట్ చేస్తారు. మనం చూసిన ఈ మధ్యకాలంలో రిమాండ్ కాని కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందిని అరెస్ట్ చేస్తే ఆన్ బెంచే రిజెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరీ అంత తాడు బొంగరం లేని కేసు అయితే జిల్లా జడ్జి, సెషన్ జడ్జి ఎట్లా 56 రోజుల పాటు జైల్లో పెట్టమని రిమాండ్ చేస్తారు? మరి దానిపైన ఒకళ్ళు నిజంగానే జిల్లా జడ్జి సరైన తీర్పు, రిమాండ్ కరెక్ట్గా లేదు, రిమాండ్ని రిజెక్ట్ చేయలేదు, చట్ట ప్రకారం లేకపోయినా అని అనుకుంటే హైకోర్టు రిజెక్ట్ చేయాలి కదా, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయాలి కదా. హైకోర్టు, సుప్రీంకోర్టు క్వాచ్ చేయకపోయినా కనీసం అది తప్పు రిమాండ్ అని చెప్పాలి కదా. ఎక్కడని చెప్పినా ఎవరిని మభ్య పెడతారు మీరు? మరీ ఇంత భజన. తాడు బొంగరం లేని కేసు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటాడు. ఇంత వంచన చేయొద్దు, ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ పత్రికలు మరీ నాయకులు భజన, మరీ నాయకులకి ఆనందం పోసి మసాజ్ చేసినంత పని చేయొద్దు మీరు. ఎట్లా ఇది తాడు బొంగరం లేని కేసు? ఇది ఒకటి తప్పుడు కేసులు కోర్టులలో నిలబడవు. తప్పుడు కేసులు అయితే మీరు కోర్టులో కొట్లాడిన తర్వాత కొట్టేస్తే ఎస్ మీరు అన్నది తప్పుడు కేసులు అయితే నిలబడవు. మీరు తాడు బొంగరం లేదంటే తప్పుడు అంటాడు, మళ్ళీ అక్కడ దాకా పోరు, ఫైట్ చేయరు. డెడ్ ఎండ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అంతిమంగా దాన్ని పోరాటం చేయాలి కదా. లేదు అంటేనే దీంట్లో మీ డొల్లతనం, మీ దొంగతనం బయటపడదు. ఇందులో ఏదో ఉంది కాబట్టి భయపడతారు. నిజంగా ఫేస్ చేసి కొట్టేపించుకుంటే మీకు కడిగిన ముత్యం లెక్క ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒకటైతే ఈ పరకామణి కేసుకు సంబంధించి అతను రవికుమార్ అని అతను వీడియో ఒకటి రిలీజ్ చేసి 2 నిమిషాల 30 సెకండ్లో 50 సెకండ్లో నేను 2023లో తప్పు చేసిన మాట వస్తాం, తప్పు చేసినందుకు మా కుటుంబం నేను పశ్చాత్తాపడతాను. నాకున్న ఆస్తిలో 90%, నేను దొంగతనం చేసింది 72,000 అయితే 90% ఆస్తిని, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సంబంధించి నేను చేసింది తప్పు అని నాకు నేనే పశ్చాత్తాపడి ఆ తప్పుకి శిక్షగా, పశ్చాత్తాపానికి శిక్షగా నా ఆస్తిని మొత్తానికి 90% శ్రీవారి టీటీడీకే ఇచ్చేసిన దాన్ని సెంటిమెంటల్ పైన సెటిల్మెంట్లా అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎస్, ఆయన చేసింది 100కు 100% పరకామణిలో దొంగతనం చేస్తే రూపాయి చేసిన, 70,000 చేసిన, 70 లక్షలు చేసిన తప్పే. ఆ తప్పును లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నారు. అదొక భాగం. పదే పరకామణికి సంబంధించి టీటీడీ
దానికి సంబంధించి దానికి ఉన్న ఆ సీరియస్నెస్ సెంటిమెంట్ గురించి రాజకీయ నాయకులు బయట మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎస్ ఆయన సెంటిమెంటా చేసుకుండు, 14 కోట్ల రూపాయలు ఇచ్చిన అంటాడు. ఇక బెదిరించారు, వాళ్ళు తీసుకున్నారు. ఆయన క్లియర్గా చెప్పిండు, ఎవరు నన్ను బెదిరించలా, ఎవరు చేయలే, బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ పైన కేసు పెట్టినా, నాకు నేను పశ్చాత్తాపడి టీటీడీకే ఇచ్చింది తప్ప, స్వామివారికి ఇచ్చింది తప్ప, నేను ఏ నాయకుడికి ఎవరికి ఇవ్వలేదు అని ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. దేనికైనా సిద్ధం అంటాడు. తప్పుని ఎవరు తప్పు కాదంటారు, తప్పే. ఇది వాస్తవంగా ఈ రవికుమార్ నేపథ్యాన్ని తీసుకుంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళిద్దరే కాక రాష్ట్రంలో ఉన్న అనేక రకమైన రాజకీయ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు అని వీళ్ళు అంటారు. అక్రమ సంపాదన వల్ల కేసులు వచ్చినాయని ప్రజలు అనుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులలో చాలామంది, ఇక మన చంద్రబాబు నాయుడు గారు అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ పరకామణిలో దొంగతనంలో కేసులో ఉన్న రవికుమార్ లెక్క బయటకు వచ్చి, నేను 45 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజాసేవ చేసిన, నాకున్న ఆస్తి అంతా ప్రజలకే ఇస్తా అని చెప్పగలరా? ఆయన చెప్పినట్టు మీరు చేసింది కూడా తప్పే. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రజల పేరుతోని, ప్రజాసేవ పేరుతో, రాజకీయాల పేరుతో వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. కొన్ని తరాల పాటు తిన్న తరగని ఆస్తి సంపాదించారు. ఆయన చేసింది 72,000 దొంగతనం. కానీ మీరు చేసినది ఇది మరి ఏమనాలో మీరే చెప్పాలి. విజ్ఞత దొంగతనం అనాలా, అక్రమ సంపాదన అనాలా, ప్రజల పేరుతో చేసింది మీరు కూడా ఇట్లా వచ్చి చెప్తే బాగు. ఈ పరకామణ్ణే పదే సార్ అనే బదులు తప్పును ఒప్పంటారా, దొంగతనం చేస్తే ఒప్పంటారు. మీరు చేసింది ఏంటిది? అదే రాజకీయ నాయకులు చేస్తున్న కూడా ఈరోజు దొంగతనమే. ప్రజాసేవ పేరుతో మీరు దొంగతనం చేయబట్టే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు, అత్యంత సంపన్నమైన మంత్రులు అవుతున్నారు. ఎస్, మీరు డిక్లేర్ చేయండి రవికుమార్ లెక్క, మేము కూడా తప్పు చేసినాం, మీ పేరుతోని ఆస్తులు సంపాదించినాం కాబట్టి ప్రజలకే ఇచ్చేస్తాం, రాష్ట్రానికి ఇచ్చేస్తాం చెప్పండి. ఎవరికైనా దమ్ముందా? రవికుమారు సెంటిమెంట్ల పైన సెటిల్మెంట్ చేసినా ఏదో చేసిండు, మీకు ఆ సెంటిమెంట్ ఏమైనా ఉందా అంటున్నా. అనేక మంది రాజకీయ నాయకులు, నేను ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటలే, ప్రతి రాజకీయ నాయకుడు ఏదో కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప ప్రతి రాజకీయ నాయకుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ పేరు చెప్పి డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. మీరు సంపాదించిన డబ్బులు ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ సాక్షితో బయటకు వచ్చి ఎవరన్నా రండి, చంద్రబాబు నాయుడు గారి ముందు రండి, మీరు 75 సంవత్సరాలు నిండి 45 సంవత్సరాలు రాజకీయాలు చేశారు, నాకు అవసరం లేదు, ప్రజల పేరుతో సంపాదించిన ఆస్తులు ఇస్తా అని చెప్పి అట్లాంటి లేదు నేను కష్టపడి సంపాదించిన అంటారు. ఏడ కష్టపడిను, ఏడ ముందల అరకు దున్నారు, ఎక్కడ సిమెంట్ బస్తాలు మోసారు మీరు ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే, ప్రజా జీవితంలో ఉన్నాక ఇంక నువ్వు కష్టపడింది ఎప్పుడు, వ్యాపారం చేసింది ఎప్పుడు? అసలు ఇంటెల్లపాది 24 గంటలు కష్టపడితేనే 4 ఏళ్ళు నోట్లో పోని పరిస్థితి ఉంటే ప్రజలకి, మీరు ఎక్కడ కష్టపడట్లేదు, ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలలో ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆస్తులు? మీరు ప్రజల్ని, ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని సంపాదించలే. ఆ సంపాదించిన ఆస్తుల్ని పరకామణి రవికుమార్ని ఆదర్శంగా తీసుకోండి. సరే, ఆయన చేసిన తప్పే, ఆదర్శంగా తీసుకొని ఆయన లెక్కన మీరు కూడా ఒక వీడియో చేసేసి, ఎస్ మేము కూడా 90% ఆస్తుల్ని, 100 వద్దు 90 ఆయన ఇచ్చినట్టే 90% ఆస్తులను ప్రజలకు దానం చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చేస్తున్నాం, వాళ్ళ పేరుతో వచ్చిన ఆస్తి కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తున్నాం అని చెప్పండి. మీ సెంటిమెంట్లు, మీ సెటిల్మెంట్ల కథలు బయటకు వస్తాయి. అప్పుడు ఇది ఒక వార్త. తప్పుడు కేసులు కోర్టులో నిలబడతాయనే భయంతోనే మీరు విత్డ్రా చేయించుకున్నారని ప్రజలు అనుకుంటున్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్లో. రైట్. రెండో దశ భూ సమీకరణ నిలిపేయాలని వడ్డా శోభనాథేశ్వర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఆయన అడుగుతున్నారు. ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులతో సహా అడుగుతున్నారు. అసలు మొదటిదానికే దిక్కు లేదు, ఈ రెండోది ఎక్కడిది? ఈ మొదటి భూ సమీకరణ అప్పుడు మీరు చెప్పిన మాటలేంటి? మాస్టర్ ప్లాన్ అంటరి, సింగపూర్ కన్సార్టియం అంటరి, ఇదంతా ఉన్నాక మీరు వేసిన మాస్టర్ ప్లాన్లో ఈ భూమి సరిపోదని తెలియదా? మాస్టర్ ప్లాన్ అంటే ఇంక అంతా అయిపోయినట్టే. ఆ ప్లాన్లో 33,000 ఎకరాల భూమి సరిపోతుందా లేదా తెలియని మాస్టర్ ప్లాన్, అంతా ప్రణాళిక లేని మాస్టర్ ప్లాన్ చేశారు మీరు. అసలు అది ఎట్లా మాస్టర్ ప్లాన్ అయింది? ప్రణాళిక లేదు, ఏది లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు సింగపూర్ నుంచి తీసుకొచ్చి 28,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి అన్నాక, వన్స్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినామంటే ఇక మళ్ళీ భూసేకరణ దీనికి. సపోజ్ ఒక ఇల్లు కట్టుకోవాలా మామూలు కుటుంబం కోసం, ముగ్గులు పోయించి
పునాదులు వేసిన తర్వాత లేదు లేదు ఇది కాదు ఇంకా జాగా కావాలని చెప్పి మళ్ళీ కొత్త ముగ్గులు పోయాలంటే దాన్ని ఏమంటారు? పిచ్చితనం అంటారు. ప్రణాళిక లేని వ్యవహారం అంటారు. గుడ్డెద్ది చేలో పడ్డట్టు అంటారు. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు అంటారు. ఇది అట్లే ఉంది అమరావతి చూస్తే. మీరు 2014 నుంచి 19 మధ్యలో పెద్ద హడావుడి చేసి సింగపూర్ నుంచి ఈశ్వరన ఎవరు వచ్చేది అప్పుడు మంత్రి, సింగపూర్ మంత్రి. పొద్దున్నైతే ఆయనే ఉండేది వార్తలు. ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు బ్యానర్ ఐటమ్ ఈశ్వరన్ వచ్చిండు. ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారు మీటింగు. మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇక అయిపోయింది. అంతర్జాతీయ స్థాయి నగరం, విశ్వనగరం అని వచ్చేది. మరి విశ్వనగరాలు, అంతర్జాతీయ నగరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలంటే ఈ భూమి సరిపోదు. రెండో దశ భూ సమీకరణ చేస్తేనే మనం మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని అనుకోవాలి కదా. ఆ రోజు లేని రెండో దశ, ఆ రోజు అయిన మాస్టర్ ప్లాన్ ఎడిపోయింది. ఎక్కడ పోయింది? ఇది అమరావతి రైతుల పాలిట శాపమే అమరావతి. ఇది అసలు ఎప్పుడైద్దో తెలియని పరిస్థితులు, అగమ్య గోచరంగా ప్రణాళిక లేని రాజధాని. అసలు రాజధాని అయిద్దా కాదా? ఎప్పటికైద్ది? అయితే గీతే వీళ్ళు అన్న విశ్వనగరం అయిద్దా, చంద్రబాబు నాయుడు గారు అంటున్న మున్సిపాలిటీ అయిద్దా? తెలవని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆ వర్డ్స్ వచ్చినాయి చూడండి. మీరు భూములు ఇవ్వకపోతే అమరావతి ఒక పెద్ద మున్సిపాలిటీ అయితే తప్ప అని. నాకు తెలిసి మున్సిపాలిటీ కూడా కాదు, విజయవాడ లాంటి మున్సిపాలిటీ కూడా కాదు. వీళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు చేస్తున్న చేతలు అట్లున్నాయి. ఇది రైతులే అంటున్నారు, రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి ఒక రైతు, అమరావతి రైతు అంటుండే. ఇంకొక రైతు చంద్రబాబుకి అసలు ప్రణాళిక లేదు, ప్రణాళిక లేకుండా ఈ వ్యవహారం అంతా చేస్తాడు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. చంద్రబాబు రైతులను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా లేదా అవమానించాలనుకుంటున్నారా? అమరావతి రైతులకు చంద్రబాబు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. ఇంకొక రైతు ఏమంటుండంటే, చంద్రబాబు అమరావతి రైతులను పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేస్తాడు. అసలు చంద్రబాబుకు ప్రణాళిక లేదు, అమరావతి రైతులంతా కలిసి చంద్రబాబు మెడలు వంచాలని రాజేంద్ర ప్రసాద్ అంటే ఇంకొక రైతు అంటాడు. ఒక సామాన్య రైతు మీ ప్రణాళిక గురించి, మీ పనితీరు గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మీకు అసలు ప్రణాళిక ఉందా? ప్లాన్ ఉందా? లేదా బ్లాక్మెయిల్ చేస్తారా? లేదా భూ సమీకరణ ఒక టార్గెట్ పెట్టుకున్నారా? అసలు అమరావతిని టార్గెట్ పెట్టుకున్నారా? చంద్రబాబును వదిలేస్తే రాష్ట్రమంతా భూ సమీకరణ చేయాలి రాజధాని కోసం అన్న ఆశ్చర్యం లేదని రైతులు అనుకుంటున్నారు. బ్లాక్మెయిల్ చేస్తాడు మమ్మల్ని అనుకుంటున్నారు రైతులు. మీరు భూములు ఇవ్వకపోతే అమరావతి అభివృద్ధి కాదు, మీకే నష్టం అంటాడు. మీరు భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీ మాత్రమైతే రాజధాని కాదు అంటాడు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంత పెద్ద విశ్వనగరం, అంతర్జాతీయ నగరం, మీరు భూములు ఇవ్వకపోతే అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు 1 సెంటు భూమి ఇచ్చారా అమరావతి కోసం? ఇంత పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించారుగా. 10 ఎకరాలు కొని మీ పేరుతో దానం చేస్తే ఏదైనా ఆఫీస్ కట్టిస్తే మంచిదే కదా. ఒక్కళ్ళంటే ఒకళ్ళు నారాయణతో సహా వీళ్ళు ఇంకేందంటే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ముందే భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చేటట్టు దాన్ని భూమి రావడం కోసం కొనుక్కున్న తప్ప ఒక్కడు కూడా దాంట్లో చేయలే. మీరు కొనుక్కున్న భూమి ముందే మీకు రాజధాని తెలుసు కాబట్టి కొనుక్కున్న భూములన్నా కనీసం ఒక్కొక్క మంత్రో లేదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక 10-20 ఎకరాలు 100 అడగట్లే దానం చేయండి అమరావతి కోసం. పాప రైతులు చేశారు, బక్క రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు. వాళ్ళ మీద ఈ ప్రయోగం ఏంది, ప్రతాపం ఏంది? సమీకరణలో మీరు భూములు ఇస్తే అయిద్ది లేదంటే లేదని బెదిరిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఉందా, ఈ ప్లాన్ ఉందా లేదా అని. అన్స్టాపబుల్ భూ సమీకరణ ఏంటి అసలు, ఇది ఎన్ని దశలకు పోద్ది, ఈ దశలలో చేయటం తప్ప ముందుకు పోద్దా లేదా, అసలు అమరావతి అయిద్దా లేదా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్, ప్రజాశక్తి చూద్దాం. రైట్, ఉల్లికి పరిహాసం, మాటల్లోనే సీఎం హామీ, సాయం కోసం రైతుల ఎదురుచూపులు. ఉల్లి రైతులు అప్పుడు ధర లేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే నేను 1200 రూపాయలు క్వింటాకి మద్దతు ధర ఇస్తాం, పరిహారం ఇస్తాం అన్నారు. పరిహారం లేదు, మన లేదు, పరిహాసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మాటలు చూస్తున్నప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే మాట్లాడేటప్పుడు అప్పటికప్పుడు కడుపు నిండినట్టు మాట్లాడతారు. ఇక రైతులది చంద్రబాబు నాయుడు గారు కడుపులోంచి తీసి రైతులకు పెట్టినట్టు మాట్లాడతారు. ఇక ఒక్కరోజే, ఇక దాని తర్వాత మళ్ళీ గుర్తుండదు. యూరియా రైతులకి 8000 ఇస్తా అన్నారు. ఈ వీళ్ళకి ఉల్లి రైతులకి ఇస్తానన్నారు, మామిడి రైతులకి ఇస్తున్నారు. పరిహారం ఎడిపోయిందో తెలియదు. అదే పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారుల గురించి ఒక మాట చెప్తే ఏనే వాళ్ళ వెంట బట్టి ఫాలోఅప్ చేస్తాను. నేను మీకు భూములు ఇస్తాను, రండి తీసుకుందరు, జీవో రెడీగా ఉంది, రండి మీరు వస్తే మాట్లాడుకుందాం, మనం కూర్చొని మాట్లాడుకొని మీ భూమి మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళని ఫాలోఅప్ చేస్తాడు. అదే పేదలకు రైతులకు ఇచ్చిన హామీ గురించి మర్చిపోతాడు. ఆయనకి చిప్పు అది సపోర్ట్ చేయట్లేదు. అంటే రైతులకు సంబంధించి ఏదైనా గుర్తుంచుకోడు పాపం ఆయన. కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారుల గురించి అయితే
ఆయనకి బాగా మెమరీ ఆ చిప్ బాగా పనిచేస్తుంది. ఈ రైతులు, పేదలు, మహిళలు, నిరుద్యోగుల గురించి కూడా ఆలోచిస్తారు కానీ చిప్ తొందరగా మర్చిపోతారు ఆయన. అదే ఇప్పుడు బాధ వచ్చింది. ఆ చిప్‌కి ఏదైనా రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇది ఉల్లికి పరిహాసం జరిగింది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రెండో దశ పూలింగ్ అంటే రైతులను మోసం చేయడమని చెప్పి నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారు. అందులోనే రైతులు మాట్లాడింది అసలు ప్రణాళిక ఉందా లేదా అని చెప్పి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం. దొంగతనాన్ని సమర్థిస్తారా? 70,000 చోరీకి 14 కోట్లు ఇచ్చారంటే ఎంత సంపాదించారో, నైతికత, పవిత్రత అంటే లెక్కలేకే ఆ సెటిల్మెంట్లు. పరాకమణి కేసుపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు. వాస్తవమే, దొంగతనాన్ని సమర్థించొద్దు, కేసులను కూడా సమర్థించొద్దుగా. దొంగతనాన్ని సమర్థించొద్దు. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు 14 కోట్లు ఇచ్చి 70,000కే 14 కోట్లు ఇచ్చిండట, అసలు ఎన్ని వేల కోట్లు సంపాదించిండు అని. దీంతోపాటు రాజకీయ నాయకులు ఈరోజు మీకున్న ఫామ్ హౌజులు, బంగ్లాలు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో మీరిచ్చిన లెక్కల ప్రకారం ఉంటే, లెక్క ప్రకారం బయటికి చెప్పిందే ఎంత ఉంటే బయటికి చెప్పంది ఎంత ఉందనేది కూడా ప్రజల్లో అనుమానం ఉంది. ఈ పరకామణిలో దొంగతనం మోపబడ్డ దొంగతనం చేసిన 72,000 రూపాయలు దొంగతనం చేసిన రవికుమార్ ఎట్లయితే పశ్చాత్తాపంతో బయటకు వచ్చి డబ్బులు మొత్తం వాళ్ళ ఆస్తుల్ని టీటీడీకి ఇచ్చిండో, ఈరోజు రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరు రాజకీయ నాయకులు పశ్చాత్తాపంతో బయటకు వచ్చి ఇస్తే రాష్ట్రం దరిద్రం పోది. ఇవన్నీ ఉత్తమాటలు చెప్పొద్దు. ఏదో మీ మొత్తం నైతిక విలువలు నీతివంతులైనట్టు, శుద్ధపూసలైనట్టు, ఇక ఎక్కడ లేని విలువలతో కూడిన రాజకీయాలు, ఏది విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే మీరెందుకు కేసులు వెనక్కి తీసుకుంటారు? మీ పైన కేసుల్ని మీరు నేను కొట్లాడతా, మీరెందుకు వెనక్కి తీసుకునేది? నేను కొట్లాడతా, అది తాడు బంగారం లేని కేసు, ఆధారాలు లేని కేసు, తప్పుడు కేసు అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసు అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు తాడు బంగారం లేనట, అదే వేరే వాళ్ళ పైన అయితే అన్నీ ఉన్నట్ట. మీకు మీరే జడ్జిమెంట్లు ఇస్తారంటే దాంట్లో అర్థమైపోయా. ఆయన చెప్తున్నారు సమర్థిస్తారా దొంగతనాన్ని? సమర్థించొద్దు. ఎందుకు సమర్థించాలి? దొంగతనాన్ని సమర్థించొద్దు, మీ పైన అయినా కేసుల్ని వెనక్కి తీసుకోవడాన్ని సమర్థించవచ్చు. అది దొంగ కేసు కావచ్చు, ఫైట్ చేయండి. ఇది విషయాలందరూ సంబంధించి. రైట్, ఈనాడు చూద్దాం. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే. అద్దేపల్లి జనార్దనరావు మిగతా నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర. నకిలీ మకిల్ని కూటమి ప్రభుత్వానికి పోయాలని దురుద్దేశం. ప్రలోభ పెట్టి జనార్దనరావును పావుగా వాడుకున్న జోగి. ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్టు వెల్లడి. ప్రైమరీ ఛార్జ్ షీట్ ఒకటి నిన్న సబ్మిట్ చేశారు దాని మన తంబళ్లపల్లి కోర్టులో. ఈ ప్రైమరీ ఛార్జ్ షీట్లో నిన్నే ఆంధ్రజ్యోతి రాసింది, ఈరోజు ఈనాడు రాసింది. సీక్వెన్స్గా రాస్తారు వాళ్ళు. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేష్ అని చెప్పారట. ఎవరు చెప్పారు? పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. మరి వాళ్ళు అదే చెప్పితే ఏమేస్తారు? ఇప్పుడు ఆ కేసు జైల్లో పెట్టిందే దానికి. ఆయన తప్పు చేసిండని ఒక అభియోగంతోనే, ఆ అభియోగం నిజమా కాదని చెప్పాల్సింది కోర్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు, అసైన్మెంట్ ల్యాండ్ల కేసు, నకిలీ మద్యం కేసు, మద్యం కేసు పెట్టారు అంటే అది పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలోని అధికారులు. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేయలేదు, ఇది తప్పుడు కేసు అని చెబుతారు. పోలీసు వాళ్ళు ఇది తప్పు చేసిండు అని చెప్పారు. ఈ రెండిట్లలో ఎవరిది నిజమో తేల్చాల్సింది కోర్టు. అది తేల్చకముందే ఆయన లేదు అని చెప్పి ఏదో ఒక రకంగా వెనక్కి దించుకోండు. ఇప్పుడు జోగి రమేష్ కథ కూడా అదే. తప్పు చేశారు అని పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటది. నేను చేయలేదు, ఇదంతా తప్పుడు కేసు అని జోగి రమేష్ అంటారు. ఈ రెండు తేల్చాల్సింది ఎక్కడ? కోర్టులో. అది తేల్చిన రోజు నిజం. ఇక ఛార్జ్ షీట్ అయితే అయిపోయింది, ఆయనే పెట్టించిండు. ఇక పోలీసులు చెప్పింది ఎంతవరకు నిజాలు? పోలీసులపైన ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులో తీవ్రమైన కామెంట్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లతోని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోని మీరు కేసులు పెట్టద్దు. అట్లాంటి కేసులు వస్తాయి కాబట్టి మేజిస్ట్రేట్లు కూడా జాగ్రత్తగా రిమాండ్లను పరిశీలించండి. గుడ్డిగా రిమాండ్ని యాక్సెప్ట్ చేయొద్దు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతోనే అక్రమ కేసులు పెడతారని చెప్పి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకి సర్క్యులర్ ఇష్యూ చేయడంతో పాటు పోలీసులు అనేక దఫలుగా తలంటింది, ఇదేం కేసులు, ఇదేం కథని. కాబట్టి ఈ అభియోగ పత్రాలు ఎంతవరకు అభియోగాలు నిలబడతాయి అనేది తర్వాత చూడొచ్చు. కానీ అది జోగి రమేష్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకోళ్ళు XYZ అయినా,
కేసు మోపబడిన తర్వాత కేసును లీగల్గా ఫైట్ చేయాలి తప్ప మధ్యలో డ్రాప్ చేసుకునే కార్యక్రమం చేయొద్దు. మధ్యలో ఒకళ్ళు నిజంగానే డ్రాప్ చేసుకునే కార్యక్రమం చేస్తే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయ్యేటట్టు అయితే ఈ పరాకమండ్ రవికుమార్ లెక్క పశ్చాత్తాపం చెంది కావచ్చు. పశ్చాత్తాపం చెంది నేను తప్పు చేసిన మాట వస్తే తప్పుకి ఇంత పరిహారం ఇస్తానని అయినా రాష్ట్ర ప్రజలు క్షమిస్తారు. ఇక తప్పే లేదు, ఇది తాడు బొంగరం లేని కేసు అని ముందే మీరే జడ్జిమెంట్లు ఇచ్చుకొని బెదిరించి వెనక్కి దించుకునే కార్యక్రమం చేస్తే అంతకంటే ఆత్మవంచన ఇంకోటి ఉండదు. రైట్. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపసు జరగాలి. 45 గంటల్లో ప్రయాణికులకే లగేజు. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు. ఈనాడు ఈటీవీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. ఇండిగోగా చెల్లించాల్సింది మీరు గవర్నమెంట్. మీ అసమర్థత, మీ సమన్వయ లోపం వల్ల నిన్న పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో ఒక డిబేట్లో 7-8 మంది కూర్చున్న డిబేట్లో తెలుగుదేశం పార్టీని కడిగి పారేసిండు దానికి సంబంధించిన హోస్ట్ అర్నాబ్ గోస్వామి. కడిగి పారేసిండు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎంట్రీ, చంద్రబాబు నాయుడు గారు అదంట్రీ, చంద్రబాబు నాయుడు గారు ఇదంట్రీ, హైటెక్ సిటీ కట్టిండు, హైదరాబాద్ని కట్టిండు. ఆయన మోంతా తుఫాన్ని ఇట్లా చిటికెలో ఏదో చేసిండట, మొత్తాన్ని ఇట్లా గొంతు నులిమి అవతలేసిండట మోంతా తుఫాన్ని. హుదూద్ తుఫాన్ని గొంతు నులిమి అంత వేసినోడు, అది ప్రకృతి ప్రకోపాన్నే గొంతు నులినోడు, ఇది సహజంగా ఇక్కడ మన చేతిలో ఉన్న పని ఎందుకు చేయలేకపోయాడు అనే సందర్భంలో లేదు మా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే లేదు మా నాయకుడు లోకేష్ గారు మొత్తం మానిటర్ పెట్టుకొని మానిటర్ చేస్తాను. ఆయన ఎవరు అని అడిగిండు. ఆయన లోకేష్కి విమానయాన శాఖ సంబంధం ఏంది? లోకేష్ ఏమైనా కేంద్ర మంత్రి? లోకేష్ ఏమైనా విమానయాన శాఖ మంత్రి? దానికి ఉన్న మంత్రి ఎవరు? ఏం చేయటం ఏంది? ఏంది ఈ అలివేషన్లు అని పిచ్చి కామెంట్లు చేసేసిండు, కడిగి పారేసిండు. ఒక రకంగా పరువు మొత్తం అయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని అందులో గుంజుతున్నారు పాపం. వీళ్ళ పిచ్చితోని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరి చేసుకుంటున్నారు. వీళ్ళు మొత్తం నాదే అని వాటేసుకొని ఇక మొత్తం మేమే చేసినాం అనే పేరు కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ప్రతి ప్రభుత్వ ప్రకటనలో లోకేష్ గారు బొమ్మ ఉన్నట్టు ప్రతి ఇష్యూలో ఈయన చూపించడానికి మానిటర్ చేస్తానని చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుడు. లోకేష్ గారు మానిటర్ చేస్తానని ఎందుకు చెప్పాలి? రామ్మోహన్ నాయుడు గారు చేస్తానంటే అయిపోయాయి. ఆయన ఏవియేషన్ మంత్రి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీళ్ళ పిచ్చి అనమాట. లోకేష్ గారిని ఏదో ఎలివేషన్ చేయాలి, ప్రచారం చేయాలి. ఆ ప్రచారం కాస్త బోల్తపడి మొత్తం మీమ్స్ సోషల్ మీడియాలో పిచ్చి ట్రోలింగ్. ఓరు నాయన మీ భజన చాలు చేసి ఎందుకు చెవులకు చిల్లులు పడుతున్నాయి ప్రజలకి. ఆడ ప్రజలు లగేజ్లతోనూ గంటల తరబడి రోజుల తరబడి ఎయిర్పోర్ట్లలో ఉంటున్నారు. ఈయన మానిటర్ చేస్తాడు అంటే మానిటర్ ఏం చేస్తాడు? ఆయనకేం సంబంధం ఈ మానిటర్తోని? చెవులకు చిల్లు పడుతున్నాయి వీళ్ళ భజనతోని. ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని సోషల్ మీడియాలు వీళ్ళు రాసే వార్తలు చూస్తే అసలు నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితి అనమాట. అంతగానో ఎక్కడనో క్షేమ చిట్టుకునంటే లోకేష్ గారు స్పందించిండు, అయిపోయింది అంటాడు. 4 గంటలలో 4000 దరఖాస్తులు తీసుకోండి అని ఇమేజ్ ఇచ్చారు. 4 గంటల్లో 4000 దరఖాస్తులు తీసుకొని డిస్పోజ్ చేసిండట. వాళ్ళు తీసుకోవడానికి టైం సరిపోదు, కొంచెమన్నా లాజిక్ ఉండాలిగా. 4 గంటలకు ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఒక అప్లికేషన్ తీసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటానికి ఎంతసేపు పట్టింది? గ్రీవెన్స్లో, ప్రజా దర్బార్లో ఇట్లాంటి ఎలివేషన్స్ రాస్తుంటే నిన్న అర్నాబ్ గోస్వామి. ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.